ఎలాగుందో ఆయన చోట్ల ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, భయం, నీ భయమే నీ జీవితానికి నష్టాన్ని తీసుకొస్తా ఉంది. అందుకనే ప్రభు అంటాడు, అయితే ఏంటి, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు అనవసరం, నేను నీకు తోడుగా ఉండి నువ్వు ధైర్యం కలిగి ఉంటే నీ ద్వారా నేను అద్భుత కార్యాలు జరిగిస్తాను. యెహోవా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, అయినానేమి. ఈ మాట జాగ్రత్తగా వినాలి మీరు. నన్ను ఎంతగానో ధైర్యపరిచిన మాట ఈ మాట. అయ్యా, నా కుటుంబం సమాజంలో ఎన్నిక లేదయ్యా, అయితే ఏంటి, నాకు జ్ఞానం లేదయ్యా, అయితే ఏంటి, నా ప్రభు దాని చోట్ల గిద్యోను ఎన్నిక లేదా, నీ కుటుంబం అన్నిటికంటే చిన్న గోత్రమా, సమాజంలో పేరు ఏమి లేదా, అయితే ఏంటి. ఒక మాట 16వ వచనంలో, అయితేనేమి నేను నీకు తోడై ఉన్నాను. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో ఏమీ లేని పరిస్థితులు ఉండొచ్చు, సరైన ఇల్లే లేకపోయి ఉండొచ్చు, సరైన తిండి తినే పరిస్థితి లేక ఉండొచ్చు, సరిగ్గా కట్టుకునే వస్త్రాలు లేకపోయి ఉండొచ్చు, సమాజంలో ఎన్నిక లేని పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నావేమో. అయితే ఏంటి, సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడే ఉండబోతున్నాడు. గట్టిగా చెప్పండి. నీ స్థితి ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలాగున్నా, నీవు ధైర్యం కలిగి ఉంటే నీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించునుగాక. నీ కుటుంబ విషయంలో అద్భుతాన్ని జరిగించునుగాక. మీరు చేస్తున్న వ్యాపారాల విషయంలో అద్భుతములు చేయునుగాక. మీరు ఎదురు చూస్తున్న కార్యముల పట్ల ఆయన తన అద్భుతములు చేయునుగాక.